అది చూపిస్తే చాలామందికి ఏంది యేసయ్య యేసయ్య ఏంది, అసలు ఒకటి మీద చేయి చేసుకోవడం ఏంది, ఆయన ప్రేమమూర్తి శాంతమూర్తి, నువ్వు అట్లా ఎందుకు చూపించావు, ఆయన ఏమనుకున్నావు అన్నారు. మరి పిచ్చోళ్ళారా, రెండో రాకల్లో ఇంతకన్నా ఘోరంగా ఉంటాడని బైబిల్ చెప్తుంది. అంటే వాళ్ళకి చాలామందికి నమ్మబుద్ధి కాల. ఇప్పుడు ఓఫీర్ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, నేను చూపించింది 0.000001% కూడా లేదు. ఇప్పుడు ఈయన చెప్పిన ప్రకారం యేసు చంపినటువంటి శవాలు, అందులో నుంచి వచ్చినటువంటి రక్తం 200 మైళ్ళు ప్రవహిస్తుందంటే ప్రపంచంలో ఇప్పటి వరకు అంత హింస ఇంకెవ్వడూ చేయలేదు. అంతమందిని ఎవడూ చంపలేదు. యేసు వచ్చి అంతమందిని చంపబోతున్నాడు. ఇంకా చాలామందిని, కొన్ని కోటాను కోట్ల మందిని నరకంలో వేయబోతున్నాడు. అంటే ఆయనలో ఎంత క్రౌర్యం ఉండాలి, ఆయన మనసు ఎంత కఠినంగా ఉండాలి, ఎంత ఉన్మాదం ఉండాలి రెండో రాకల్లో వీళ్ళు చెప్పే ప్రకారం. కాబట్టి యేసుని శాంతమూర్తి ప్రేమమూర్తి